పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక శివాలయం నుంచి భారీ శాంతి ర్యాలీని ప్రారంభమైంది. చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్ రోడ్డు మీదుగా సాగిన ఈ ర్యాలీ తిరిగి శివాలయం వద్దకు చేరుకుంది. శాంతి, మానవత్వం, సేవాభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు మువ్వల పార్థసారథి, స్థానిక నాయకులు స్వామి చిరంజీవి, బండి అశోక్, కల్లం వెంకట సుబ్బారెడ్డి, కాటూరు వెంకట నారాయణ బాబు, వివిధ సంస్థల విద్యార్థులు, సంస్థ ప్రతినిధులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సేవా కార్యకర్తలు పాల్గొనడంతో పొదిలి పట్టణంలో శాంతి ర్యాలీ సందడిగా సాగింది. ప్రపంచం కూడా మొత్తం కూడా ఈ రోజున కళ్ళు తెలుపు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున పొద్దులో జరిగేటువంటి మానవతా సేవలందరూ కూడా గుర్తించడం జరిగింది. దాన్ని పరిష్కరించుకొని ఈ రోజున ప్రపంచ శాంతి వర్తిల్లాలి అనేటువంటి నినాదంతో కూడా ఈ సంస్థలో సభ్యులుగా చేరి ఈ సంస్థ ప్రోత్సాహానికి మన సమాజ సేవ కోసము కూడా ప్రోత్సాహం అందించి దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మనసావాచ కర్త కోరుకుంటూ 22 సంవత్సరాలు అడిగిన సందర్భంలో మానవత్వం వర్తిల్లాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రధాన పరిశుభ్రత ఉంటే గ్రామం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటుందనేది మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సంస్థ ఇలాంటి సేవలు ఎన్నో చేసి ముందుకు పోవాలని చెప్పి పెద్దలందరికీ కూడా ప్రకాశం జిల్లాకు ప్రపంచ శాంతి వర్తిల్లాలని చెప్పి మనం మాట్లాడుకుంటూ మరి ఎట్లయితే మనమైతే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ కార్యక్రమాలు మీరు వెల్లివిరుస్తూ ఉన్నాయి. మీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను మేము నిర్వహించుకోగలుగుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మీరందరూ సలహాలు మీరు ఇచ్చేసరికి ఈ కార్యక్రమాన్ని వర్తిల్లేదానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. వర్తిల్లాలి ప్రపంచ శాంతి.